అందుకే నమస్కారం. ఇది క్రైమ్ అవేర్నెస్లో ఇస్తున్నా. మరల చెప్తున్నా, ఒరే ఎదవనా పడకలారా, క్షమించాలి, తప్పట్లేదు, నిజం క్షమించాలి. ఎంత కోపం వస్తుందంటే, అరే అభోశుభం తెలియని పిల్లల మీద ఏంట్రా ఈ లేనిపోనివి, వాళ్ళకి ఇష్టపడే వస్తాను అనుకున్నారు, అంత మాత్రం రూమ్కి తీసుకెళ్ళిపోయి హోటల్ తీసుకెళ్ళిపోయి ఏది పడితే చేసేస్తారా? వాళ్ళకి ప్రెగ్నెంట్ అయితే ఎవరా రెస్పాన్సిబిలిటీ? ఇప్పుడు ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ దాని కింద ఇప్పుడు నీ మీద కేసు పడింది. క్రోసూరు అమరావతి పక్కన ఉండిద్ది. ఆ క్రోసూరుకు చెందిన ఒకడు, అదే ఊరు చెందిన ఒక అమ్మాయి గుంటూరులో చదువుకుంటూ ఉంటే పట్టాపురం పొజిషన్ పరిధిలోకి వస్తుంది. అక్కడ ఇంటర్ చదువుకుంటోంది. ఇంటర్ చదువుతున్న అమ్మాయిని ఆ అమ్మాయికి ఇష్టమా ఇంకేదైనా చెప్పు పట్టుకెళ్ళడానికి కంటే నీ చేసి వదిలేస్తున్నా. నేను చెప్పదలుచుకున్నది, ఆ అమ్మాయి ఇష్టపడి వచ్చినా ఇష్టపడకుండా వచ్చినా, ఆ అమ్మాయి నువ్వు మోసం చేసినా మత్తులు పెట్టి ఆ రకం చేసినా, ఏదైనా సరే చేయి. ఆ అమ్మాయి మైనర్. ఆమె మీద నువ్వు ఇష్టపడినా ఆమె ఇష్టపడినా ఏది జరిగినా సెక్సువల్గా ఏదైనా జరిగింది అంటే అది ఆటోమేటిక్గా రేప్ కింద వస్తుంది. ఆ అమ్మాయి ప్రెగ్నెంట్. ఇప్పుడు ఆ అమ్మాయి హాస్టల్లో ఉంటుంది, కొంచెం హెల్త్ తేడాగా ఉంది అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు వచ్చారు, చెక్ చేపిస్తే ప్రెగ్నెంట్ అయితే తెలియదు. ఏమైంది ఏంటి? ఈ క్రోసూరు చెందినటువంటి తిరుపతిలో ఎవడో ఉన్నాడు, వాడు వచ్చి ఈ అమ్మాయిని కొన్ని నెలల క్రితం ఈ గుంటూరులోనే హోటల్కి పట్టుకెళ్ళాడు, లాడ్జికి పట్టుకెళ్ళాడు. ఈ లాడ్జి చూడు కూడా బుద్ధి ఉండదు, ఎవరికి ఇస్తున్న రూమ్ ఏంటి కూడా చెక్ చేసుకోరు, వాళ్ళు ఇచ్చారు. ఇక వాడు ఆ అమ్మాయి ఇద్దరు ఫైనల్లీ వాడు వెళ్ళిపోయాడు. ఆ అమ్మాయి హాస్టల్కి వచ్చింది. తీరా ఇప్పుడు చూస్తే ప్రెగ్నెంట్. వాడిని పట్టుకొని లోపల వేస్తారు. ఈ అమ్మాయికి సంబంధించి మరి ఏం చేస్తారు? చిన్నపిల్ల కదా, అబార్షన్ చేపిస్తారు. అండ్ వాటి ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ కేసు పెట్టారు. మొన్న మధ్య ఢిల్లీలోనూ ఎక్కడో 14 సంవత్సరాలు 15 సంవత్సరాలు ఒక అమ్మాయి ఇలాగే ఇష్టపడి వాడితో వెళ్ళింది, ప్రెగ్నెంట్ అయింది. రేప్ కేసు కాదు, పోక్సో కేసు కాదు, ఆమె ఇష్టపడి వెళ్ళింది, దీనిలో పెద్ద ఏముంది, ఆమె అన్నీ తెలుసు అని చెప్పి కేసు కొట్టేశారు. మరి ఇక్కడ ఏం చేస్తారు చూద్దాం. మళ్ళీ చెప్తున్నా, ఈ కేసులు ఇవన్నీ తెలిసరికి మీ జీవిత సంఖ్య నాగిపోయింది. అబ్బాయిలు అండ్ ఆడవాళ్ళు, ఏం కర్మమ్మ మీకు? చిన్న వయసులో మీకు ఆ మాత్రం తెలియదా ఏం చేస్తారు ఏంటి అని? ప్రికాషన్స్ తీసుకోవటం పక్కన పెట్టండి. అసలు చిన్న వయసులో కలవటం ఏంటి? మహా పాపం అది. అండ్ పేరెంట్స్ అయినా ఫ్రెండ్స్ అయినా ఎవరైనా కొంచెం ప్రాక్టికల్గా ఉండండి, కొంచెం మెచ్యూరిటీతో బిహేవ్ చేయండి.